నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఒక ప్రచారం చాలా వేగంగా జరుగుతుంది. చిరంజీవికి రాజ్యసభ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ని టీడీపీతో పొత్తులో వెళ్లకుండా బీజేపీ వెనక్కి లాగుతుంది. ఈ ప్రచారం చాలా వేగంగా జరుగుతుంది. కానీ ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సీట్లని ఫిబ్రవరి 2వ తేదీన కానీ 4వ తేదీ లోపల కానీ ప్రకటించే అవకాశం ఉంది. అందుకే 4వ తేదీ వరకు ఉన్న రా కదలిరా సభల్ని చంద్రబాబు నాయుడు వాయిదా వేసుకున్నారు. కేవలం పొత్తులో సీట్ల వ్యవహారం తేల్చేసి ఒక క్లారిటీ జనాలకి ఇచ్చేయడానికి వీళ్ళిద్దరూ పూనుకున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకవైపు ఆ చర్చ, ఇంకొక వైపు ఈ చర్చ. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారు, ఢిల్లీ పెద్దల్ని కలుస్తారు అని కూడా చర్చ జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళడం మానుకున్నట్టేనా? ఇంకా వెళ్తే వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ ఒకటండి, 4-5 సీట్లు తప్ప మిగతా అన్ని చోట్ల ఏ పొత్తు ఏ సీట్లలో జనసేన పోటీ చేస్తుంది, ఏ సీట్లో టీడీపీ పోటీ చేస్తుంది అనేటువంటిది చాలా క్లారిటీ ఉంది. జనసేనకి ఇచ్చే సీట్లు ఒక 4-5 తప్ప మిగతా అన్ని క్లారిటీ ఉంది. అలాగే ఒక 5-10 రిజర్వ్లో పెడతారు ఆ గ్యాంగ్ కోసం. లాస్ట్ వరకు చూసి లాస్ట్ని మళ్ళీ దాన్ని ఏదో చేస్తారు. ఇదైతే చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఉన్నారు ఇద్దరు అధినేతలు ఇద్దరు. ఇక్కడ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళిద్దరు కలవడం ఇష్టం లేదు కాబట్టి అగ్గిపెట్టి తడిసిపోయినా కానీ గీస్తూ ఉంటారు. అగ్గిపెట్టి తడిసిపోయిన అగ్గిపెట్టి ఎంత గీసినా ఎలగదు కదా, అయినా సరే ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు రకరకాల మార్గాల్లో. అంటే కళలో కూడా జగన్మోహన్ రెడ్డి గురించి వ్యతిరేకంగా మాట్లాడకూడని మనుషులు కొంతమంది ఉంటారు. ముద్రగడ పద్మనాభం గారు, అలాగే హరిరామ్ జోగి గారు లాంటి వాళ్ళకి భక్తి దేవుడి దండం పెడతారు, చూపంత ప్రసాదం మీద ఉన్నట్టుగా కొంతమంది ఉంటారు కదా, ప్రసాదం మీద కానీ ఉంటుంది భక్తి ఎక్కువ. హరిరామ్ జోగయ్య మొన్నటి ప్రకటన ఇంకొకటి ఏంటంటే, అదేదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాళ్ళు పవన్ కళ్యాణ్ సీఎంగా చూడటమే నా చివరి కోరిక అని మాట్లాడు. నీ చివరి కోరిక అయితే ఒక 1000 కోట్లు తీసుకొచ్చి అక్కడి నుంచి అన్నాను జాతక విడిగా పోటీ చేయించి నువ్వు అందరు వాడు అని చెప్పించి కులం పేరు ఎత్తకుండా చేస్తే పని జరుగుద్ది. అంతేగాని వాళ్ళు మాట్లాడే మాటలకి ఇంకా దోలు తీరిపోద్ది, ఇంకా నష్టపోతాడు ఆయన. వాళ్ళు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ గారు బాబోయ్ నేను అందరు వాడినరా బాబు, నేను అందరినీ ఇప్పుడు ఎవరినైనా సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక కులం భుజం మీద తుపాకు పెట్టి కలిసేసారు ఆయన్ని మొన్న. అయినా సరే 40% ఓట్లు వచ్చినాయి అంటే ప్రజలు నమ్మలేదు కాబట్టి సరిపోయింది, ఈయన నమ్మేస్తారు వీళ్ళు మాట్లాడే మాటలకి. పవన్ కళ్యాణ్ గారి గురించి వేరే కులం కూడా ఎవరన్నా మాట్లాడుతున్నాడు అలాగా, అది అర్థం చేసి వేరే వాళ్ళ చేత మాట్లాడించండి బాబు, ఒకళ్ళు మాట్లాడించినా కానీ. కరెక్ట్. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు, హరిరామ జోగయ్య, ఇంకో బొలిశెట్టి శ్రీనివాస్ వీళ్ళు కాదు మాట్లాడతాం, నా చేత అది ఇంకొకటి చేత మీరు మాట్లాడండి అలాగే ఆయన కావాలని అని చెప్పించండి. మీరు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు చెప్పండి బాబు అని నేను చెప్తాను, సిద్ధమే, ఏం పర్లేదు. అర్హత ఉంది, ఎందుకు లేదు, ప్రజల ఆదరణ ఉంది, నిజాయితీ ఉంది. కానీ నీ చుట్టూరు ఉన్న వాళ్ళు ఎలాగ నిన్ను వెనకలేకేస్తుంటే నిన్ను ఎవడేం చేస్తాడు? మరి రాజ్యసభ చిరంజీవికి తర్వాత ఇప్పుడు ఈ జేడి లక్ష్మీనారాయణ బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోయారనే ఈ ప్రచారం. చిరంజీవి గారికి రాజ్యసభ ఇస్తే ఏంటంటే కాపులకి, మా ఊళ్ళో ఉన్న కాపులకి ఏంటంటే ప్రయోజనం? డెఫినెట్గా చిరంజీవి గారికి బ్రహ్మాండంగా ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. ఆయన కొత్తగా రాజ్యసభ ఇస్తాం వల్ల ఆయనకి ఏం కలిసి వస్తుంది? ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన 5 సంవత్సరాలు అన్నీ చూసేశారు. అసలు ఆయన కేంద్ర మంత్రి చేశాడు కదా. అదే అంటుంది, ఎమ్మెల్యే చేశారు, ఇప్పుడు రాజ్యసభ చేశారు, కేంద్ర మంత్రి చేశారు. ఎవరికైనా రాజకీయాల్లోకి వచ్చిన వాడికి ముందు ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటాడు, వార్డు మెంబర్ అవ్వాలనుకుంటాడు, పంచాయతీ సర్పంచ్ అవ్వాలనుకుంటాడు, సమితి ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటాడు, లేదా ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు, మంత్రి అవ్వాలనుకుంటాడు, ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాడు, ఎంపీ అయితే మంత్రి అవ్వాలి, యూనియన్ మినిస్టర్ అంటే మాట్లాడండి. అవన్నీ అయిపోయింది కదా, ఆయన కొత్తగా చూడాల్సిందేముంది? సినిమాల్లో ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్నాడు ఆయన. నిజంగానే సినిమాలో న్యూ వేవ్ కొంచెం బాగా తీసుకొచ్చాడు, బ్రహ్మాండంగా యాక్ట్ చేసాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, స్వయం కృషితో ఎదిగాడు. అవార్డులు కూడా వచ్చినాయి ఆయనకి, రివార్డులు వచ్చినాయి. అన్ని రకాలుగా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలు స్థిరపడి ఉన్నాడు ఆయన. రాజకీయంగా కూడా ఎత్తులకు ఎదిగాడు, యూనియన్ మినిస్టర్ అయ్యాడు. ఇంకా అంతకన్నా ఏంటి? వాళ్ళు కొత్తగిల్లు చేసింది ఏమీ లేదు. పైగా ఆయన ఏదైనా ఎత్తే ఏడ్చి వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ సంతోషించి వాళ్ళు తక్కువ ఉంటారు. అన్నీ వాళ్ళకి ఎత్తున్నారని చెప్పి బాధపడతారు. కాబట్టి బీజేపీ లైన్లో వెళుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా పునరాలోచిస్తున్నాడేమో అనే ప్రచారం జరిగింది నిన్నటి వరకు. పవన్ కళ్యాణ్ గారు డిసైడెడ్. ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయే డిక్లేర్ చేసాడు కొత్త విషయంలో. ఒక్క అడుగు, ఒక్క ఇంచ్ వెనక్కి దగ్గర కానీ ఇంక రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోద్ది, సమాధి అయిపోద్ది. ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు పొత్తుని? ఆ కేడర్ కానీ ఈ కేడర్ కానీ
అక్కడ దెయ్యంలో కనపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్. ఆ భూతాన్ని పట్టి సీసాలో బంధించి ఆ దూరంగా పాడేయాలి కాబట్టి తప్పనిసరి తద్దినమైనా కానీ కలిసి పనిచేస్తున్నారు వీళ్ళు. ఉమ్. వీళ్ళ మధ్య కూడా వైరుధ్యాలు ఉన్నాయి, వైరం ఉంది ఆ కేటర్కి ఈ కేటర్కి మధ్య. పొసగదు అసలు ఒక రకంగా చెప్పాలంటే. అయినా సరే కలిసి పనిచేస్తున్నారంటే ఒక రకంగా చాలా అదృష్టం, చాలా కేటర్ కలిసిపోయారు. దాని మళ్ళీ ఉద్దేశపూర్వకంగా బ్రేక్ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు, రకరకాల విన్యాసాలు చేసినా కానీ ఆ బ్రేక్ అవ్వట్లేదు. వాళ్ళు ఇవాళకే మాట్లాడుతున్నారు. నిన్న మొన్న చర్చలో ఒక అతను జనసేనకు సంబంధించిన బొలిశెట్టి శ్రీనివాస్ అనుకుంటాను, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని ప్రకటించకూడదంట. మరి ఎవరిని ప్రకటించాలా? నాగబాబుని ప్రకటించాలా? అతను పార్టీ జాతీయ కార్యదర్శి. ఆ పార్టీ 40 సంవత్సరాల చరిత్ర, 4.5 దశాబ్దాల చరిత్ర ఉంది. పార్టీ పెట్టిన తర్వాత 22 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ, మూల గ్రామాన వాళ్ళు కేడర్ ఉన్న పార్టీ, 25 ఏళ్ళుగా అధికారం లేకపోయినా తెలంగాణలో ఉనికి చాటుకున్న పార్టీ. దానికి సంబంధించిన ఒక జాతీయ కార్యదర్శి చంద్రబాబు గారే సీఎం అవుతాడని చెప్పకూడదా? మరి ఎవరు అవుతారని చెప్పాలి? ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు కదా, సమర్థించాడు కదా. మళ్ళా పోనీ అలాగనడం హరిరామ్ జోగే రాయొచ్చు అంటే లెటర్లో. పార్టీ అభిమాని రాసేయచ్చు, కానీ పార్టీ నాయకుడు చెప్పకూడదా? ఇలాంటివి గొడవలు వస్తాయి. అతను ఎవడో ఒకడో చిన్న కార్యకర్త లేకపోతే గుర్తింపు లేని నాయకుడో మాట్లాడితే కదా అతను యాస్పిరెంట్ తాడేపల్లి కూడా అనుకో. సో వీటన్నిటికీ చెక్ పెడుతున్నట్టేనా చంద్రబాబు పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా పెట్టారండి. రేపు 4వ తేదీ లోపల టికెట్ల ప్రకటన కూడా ఉండే అవకాశం ఉంది. బొలిశెట్టి శ్రీనివాసులు అంటే మళ్ళీ ఇంకోసారి మాట్లాడితే అతను పార్టీ నుంచి పంపించేస్తారు. చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. టీడీపీలో ఎవరు మాట్లాడతలేదు ఇలాంటి విషయాలు, ఎందుకంటే వాళ్ళు చాలా నోరు మూసుకుని ఉన్నాడు. అదే చర్చలో ఉన్న టీడీపీ ప్రతినిధి నోరు మూసుకున్నాడు, ఎక్కువ మాట్లాడలేదు. ఇలాగా వాళ్ళ పొత్తునైతే ఎవడ విడదీయలేడండి. పవన్ కళ్యాణ్ గారు ఇంక బీజేపీని పిలుచుకొస్తాను, వాళ్ళు బొట్టెట్టు వచ్చాం ఇంకా రాలేదని గుమ్మకాడి నుంచి చూడకూడదు, ఆత్మని వాళ్ళు వస్తున్నారు లేదని పిలిచి వచ్చాడు. మీరు రెండనికి ఆగేసాడు. మీ ఇంట్లో ఫంక్షన్ ఉందండి, మీరు ఎవరిని పిలిచారు ఒక ముఖ్య అతిథిని, అది వస్తే బాగుంటుంది అనుకున్నారు. అంతవరకు ఉండాలి. మరి ఇంట్లోకి వచ్చిన అతిథిని చూసుకోకుండా గుమ్మంకాడే ఉండి వాళ్ళు వస్తారు లేదని చూస్తే ఎలా ఉంటుంది? కరెక్ట్. వీళ్ళు అట్టవరా? ఇప్పుడు రెడీగా మేము వస్తామండి అని చెప్పి కూర్చున్నారు కమ్యూనిస్టులు. పాపం నిజమైన పోరాటం. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నుంచి పోరాడుతున్నారు కదా వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ వరకు కమ్యూనిస్టులకు ఉన్న వీళ్ళు బీజేపీకి లేదు. ఎందుకంటే వాళ్ళు ఓటు ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా ప్రజలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తారు. అది నేనే ప్రత్యక్ష సాక్షిని. 2004 ఎన్నికల్లోనూ గోపాలపురం కాన్స్టిట్యున్సీలో గోపాలపురం ఊళ్ళోనే వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళి ఇక్కడ రోడ్డు వారిని గుడిసెల కింద ఉన్నాయి, ఇప్పుడు లేవు తీసేసారనుకుండా. ఒకే ఒకడు భుజం మీద ఎర్రజెండా వేసుకుని ఒక ముసలంతో మాట్లాడుతున్నాడు. నేను ఏం మాట్లాడుతున్నాడు ఆసక్తిగా వింటాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసు ఆయన? చంద్రబాబు నాయుడు వరల్డ్ బ్యాంక్ ఏజెంటు ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తున్నాడు అని చెప్తున్నాడు ఆవిడకి, ఆ ముసలావిడికి. కొన్ని ఎమ్మెల్యేలు ఎలా చెప్తున్నారట్రా బాబు అనుకున్నాను నేను. చెప్తారు వాళ్ళు, నమ్ముతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏం స్వార్థం లేదు, వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు పదవులు ఏమి ఉండవు, వీళ్ళు మనకి ఎంతో కొంత సాయం చేస్తారనేటువంటి వాడు చెప్పిన మాట నమ్ముతారు వాళ్ళు. నువ్వు రాముడు అక్షంతలు అవి పంపినవాడిని ఎందుకు నమ్ముతారు? అక్షంతలు ఏంటంటే ఇంకా పూజ కూడా అవ్వకుండా అక్షంతలు పంపేరేటండి వీళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ముందు ఇచ్చినప్పుడు తీసేసుకుంటారు కదా, బాబోయ్ తీసుకోకపోతే పాపమేమో అని. ఎవరు నమ్ముతారు జనం? ఇలాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు దీని గురించి. వాళ్ళిద్దరు పొత్తులు అంటే టీడీపీ జనసేన ప్రకటించేస్తారా మొత్తం బీజేపీ కోసం? వాళ్ళ కోసం ఇంకా ఉంచుతారు. అదే ఉంచకూడదు అంటున్నాను నేను. వాళ్ళ కోసం కొంచెం ఉంచుతారు. వాళ్ళ కోసం ఉంచినప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే కుక్కతో ఒక వంకర అన్నట్టుగానే దాన్ని ఇంకో మాట్లాడతారు కుక్కతో ఏదో అని. అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే జీవీఎల్ నరసింహరావు ఇలాంటి వాళ్ళకి ఇమ్మని అడుగుతారు ఒక కీలకమైన స్థానాల్లో. బీజేపీలో ఎంత ద్రోహం చేసినా బీజేపీని భరించడానికి సిద్ధంగా ఉన్నా కానీ జీవీఎల్ నరసింహరావుని భరించలేరు జనం. అది సమస్య వస్తుంది వాళ్ళతోటి. ఎందుకంటే కొన్ని వ్యక్తులు, కొన్ని శక్తులు, పురిమెళ్ళ రఘురాము, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, ఈదిగా గల కొంతమంది ఉన్నారు వ్యక్తులు. వీళ్ళే ద్రోహులు ఆంధ్రాకి. కానీ బీజేపీ వ్యక్తులు ఆల్రెడీ ప్రచారం మొదలు పెట్టేశారు విశాఖ నార్త్ నుంచి. అదే డ్యాన్సులు కూడా. ఎమ్మెల్యే ఆయన పేరేంటి విష్ణుకుమార్ రాజు ప్రచారం మొదలు పెట్టారు. ఆ ప్రచారానికి జీవీఎల్ నరసింహారావు వచ్చేస్తారు. చిత్రం ఏంటి తెలుసా? విష్ణుకుమార్ రాజు గారిని యాక్సెప్ట్ చేస్తారు జనం. బీజేపీ
బీజేపీతో ఉండి బీజేపీలో కూడా విష్ణుకుమార్ రాజు గారు, కామినేని శ్రీనివాసు ఇలాంటి వాళ్ళకి ఇచ్చారు అనుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ద్రోహులుగా కనిపించలేదు. ఈ జగన్మోహన్ రెడ్డిని మొదటి నుంచి కూడా సరిగ్గా లేదే బాబు అని చెప్తున్నారు వాళ్ళు. ఈ జీవీ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి అంటే కులం, క్లియర్గా కులమే. మా రెడ్లు సూపర్. సమీర రెడ్డిని కూడా మెచ్చుకుంటాడు అతను. సినిమా ఆటలు అంటే ఆ స్థాయికి దిగిపోయి మాట్లాడతాడు సినిమా ఆటల గురించి కూడా. ఈ జీవీ నరసింహారావు ఇంకంత దుర్మార్గం చేశాడు అనేటువంటి మనకి అసలు మామూలుగా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బీజేపీ పొత్తులో ఉన్నా కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయాలంటే ఇటువంటి వాళ్ళు ఎంచుకునే వాళ్ళు సీట్లు. ఓకే, వాళ్ళు అలాగే ఎవరు ఒళ్ళు మండిపోయి వాళ్ళకి ఇస్తారు. పైగా ఇలాగ ఇచ్చినప్పుడు జీవీఎల్ దర్శనానికి ఇచ్చారనుకోండి, గ్యారంటీకి నాలాటోటి వెళ్ళి వాడికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం. నేను 10 ఓట్లన్నా వ్యతిరేకంగా ఎంచగలుగుతాను నా స్థాయికి. నాకన్నా ప్రభావం ఉన్న చలసాని శ్రీనివాస్ 100 ఓట్లనే వ్యతిరేకంగా ఎంచగలుగుతాడు. ఇంకా అంతకన్నా సిపిఐ రామకృష్ణ 1000 ఓట్లు ఎక్స్ట్రా వ్యతిరేకంగా ఎంచగలుగుతాడు. అలాగే ఉంటారు కొంతమంది. డెఫినెట్గా ఓడించడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏ రెబల్ క్యాండిడేట్ లేకపోతే ఇంకో కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఇంకొకరు ఎవరో గెలిచారనుకోండి, అప్పుడు మళ్ళీ వీళ్ళని తిడతారు మీరు ఓడిచ్చారని. అంచేత గెలిపించే బాధ్యత కూడా వీళ్ళకి అప్పచెప్తారు. అంటే డబ్బులు తోలు తీరిపోతాయి, సీటు పోతే, పరువు పోద్ది. ఇన్ని రకాల నష్టం వాళ్ళతో పెట్టుకుంటే వీళ్ళు ఏం చేయాలంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా మీకు ఇక్కడ ఏదో ఉందంటున్నారు కదా నిధి, అది తీసేసుకుంటారు బాబు అని చెప్పాలి బీజేపీకి. అప్పుడు వాళ్ళు సరే అని చెప్పి వదిలేస్తారు. మాఫియా అండి వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ వరకు వాళ్ళు మాఫియా. ఇటు పరిస్థితుల్లో బీజేపీ కోసం ప్రకటించకుండా వెయిట్ చేసే పరిస్థితి అయితే లేదు. కొన్ని సీట్లు అయితే ఆపి పెడతారేమో. మీరు ఒకటి గమనించండి, ఈ తెలుగుదేశంలో ఉన్న పార్టీలో కొంతమంది లేకపోతే తటస్థులు కొంతమంది కావాలి బురద జల్లి వాడు చంద్రబాబు నాయుడు గారు పేరుకోడు, ఆత్మీయతరోడు, చేతగానోడు, అభయపడుతున్నాడు అన్ని కూడా అందరికీ ఒకటే సమాధానం. ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఆయన వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. కాబట్టి మొన్న 17A మీద వచ్చిన తీర్పు 2 ముక్కల కింద వచ్చింది. అర్థం చేసుకోండి అంతే. ఓహో, అలాగే వస్తాయి తీర్పులు. ఆయనకి గుప్పిట్లో ఉండాలి, ఈయన ఇంకా తేలకూడదని. ఇక చంద్రబాబు నాయుడు గారు అన్నా లేకపోతే ఎవరన్నా సరే మళ్ళీ తొడగొట్టి ఎందుకు గొడవ చేస్తలేదంటే చాలా ప్రమాదకరమైన మనుషులు ఆ వ్యక్తులు. అంటే లైఫ్కి కూడా థ్రెట్ ఉంటుంది. హెలికాప్టర్ దారి తప్పిపోయింది చూసారా, ఏం చేస్తామండి తర్వాత మనం ఏం చేయగలం? అంత బరి తెగించిపోయినారు వాళ్ళు. పై ఇక్కడ ఉన్నవాడు అలాంటి ముక్కల కింద నరికేసి చంద్రబాబు గారు చంపించేయడని చెప్పాడు, పేపర్లో వేసాడు. సిగ్గు లేకుండా నమ్మారు అందరూ. వాళ్ళు తెలదా ఎవరు చంపించేశారు అందరికీ. రైట్. ఈ దేశం ఏమైపోతుందో భయం ఉంది నాకు. టీడీపీ జనసేన ఏం పక్కన పెట్టండి, ఇలాంటి వాళ్ళ చేతుల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సహకరించిన వాడు ఎవడైనా దేశద్రోహి కింద లెక్క. దేశం ఏమైపోద్దండి? జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా విజయలక్ష్మి గారిని పెట్టుకోండి పర్లేదు. అసలు ఆ మనస్తత్వం ఉన్నవాళ్ళు క్రూరం. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నాడు నిన్న, పేదవాళ్ళకి పెన్షన్ డబ్బులు పాడేస్తాం అంటున్నాడు. ఏంటండి ఇది? అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు బాబు సొమ్ము ఏమైనా ఇస్తున్నారా? ఇలా సంపాదించింది కష్టపడి చెమటోడి సంపాదించిన డబ్బు ఇస్తున్నాడు ఏమన్నా? అలాగా సంపాదించి ఇచ్చిన వాడిని కూడా ఒప్పుకోరు. మీరు ఊరికనే ముష్టి వేసేటప్పుడు ఇలా వాడేయండి, తీసి ఇవ్వమని అడుగుతారు. కావాలంటే మీరు అక్కడ సిగ్నల్ దగ్గర అడుక్కునే వాళ్ళకి చెప్పండి. వాళ్ళు మన డబ్బులు అయిపోతే తొలిపిల్లలాగా అర్థం కొట్టి అడుగుతున్నారు. అంత డిమాండ్ ఉంది. వీళ్ళు ఏ రకంగా చూస్తున్నారు ప్రజల నీళ్ళు. ఏమైనా జనసేన టీడీపీ పొత్తు అనేటువంటిది ఫిక్స్. దానికి ఆవిడ రాజ్యసభ ఇచ్చినా, ఏకంగా ప్రధానమంత్రి పదవిలో 6 నెలలు కూర్చోని చెప్పి ఇచ్చినా కానీ ఏమి ఉండదు ఇంకా. రైట్ సార్, థ్యాంక్ యూ.